హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. సో మీరు సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ యూజ్ చేసినప్పుడు సో మీ సిస్టంలో ఉన్న స్పీకర్స్ అండ్ హెడ్ఫోన్స్లో ఉన్న స్పీకర్స్ ఒకసారి పనిచేయాలంటే అంటే సో యాక్టివ్ హెడ్సెట్ అనేది అలాగే స్పీకర్స్ అనేది ఒకసారి యాక్టివ్లోకి రావాలంటే ఏం చేయాలి? సో అంటే ఒకసారి వర్క్ అవుతాయి, సేమ్ టైంలో వర్క్ అవుతాయి. సో ఏదైనా మ్యూజిక్ కానీ ఏదైనా మీరు ప్లే చేసినప్పుడు సో సేమ్ టైంలో మీకు చిన్న 1 to 2 seconds డిలేలో ప్లే అవుతుంది అనమాట. సో కాకపోతే రెండు ఒకసారి పనిచేస్తాయి. సో ఎప్పుడైనా మీరు చూడండి, సో నార్మల్గా అయితే మీరు ఏదైనా హెడ్సెట్ని ప్లగ్ ఇన్ చేశారనుకోండి, సో స్పీకర్స్ అనేది ఇక్కడ ఇన్బిల్ట్ స్పీకర్స్ అనేది ఆఫ్ అయిపోతాయి, సో ఇవి ఆన్ అయిపోతాయి. సో మళ్ళీ మీరు అన్ప్లగ్ చేశారనుకోండి, సో ఇవి ఆన్ అవుతాయి, ఇవి ఆఫ్ అవుతాయి. సో అలా కాకుండా సో రెండు అదే సేమ్ టైం పనిచేయాలంటే ఏం చేయాలి? సో అది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో దానికన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దానికోసం మీరు ఫస్ట్ ఏం చేయాలంటే సో మీ సిస్టంలో కంట్రోల్ ప్యానెల్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ హార్డ్వేర్ అండ్ సౌండ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రియల్టెక్ హెచ్డి ఆడియో మేనేజర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇలా న్యూ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు డివైస్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడొచ్చు మీరు సో ప్లేబ్యాక్ డివైసెస్, రికార్డింగ్ డివైసెస్. సో ఇక్కడ మ్యూట్ ది ఇంటర్నల్ అవుట్పుట్ డివైస్ వెన్ అన్ ఎక్స్టర్నల్ హెడ్ఫోన్ ప్లగ్డ్ ఇన్ ఉందిగా, సో అది డిసెలెక్ట్ చేయండి, ఇది సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ కూడా సెపరేట్ ఆల్ ఇన్పుట్ జాక్స్ యాజ్ ఇండిపెండెంట్ ఇన్పుట్ డివైస్ అని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకో మీకు చేయగానే సో మీకు ఇక్కడ రీలోడింగ్ ఆడియో డివైసెస్ అని వస్తుంది. సో అలాగే తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. సో ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సో ఫర్ సపోజ్ మీరు ఫస్ట్ మీరు మీ హెడ్సెట్ని ఇన్సర్ట్ చేయండి. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత ప్లేబ్యాక్ డివైస్లోకి వెళ్ళండి. సో హెడ్సెట్ అనేది ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు సో ప్లేబ్యాక్ డివైసెస్ సౌండ్లోకి వెళ్ళి మీరు ప్లేబ్యాక్ డివైసెస్లోకి వెళ్ళండి. సో అది ఎలా వెళ్ళాలంటే సో కంట్రోల్ ప్యాన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కేటగిరీలో లార్జ్ ఐకాన్స్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ సౌండ్ మీద క్లిక్ చేయగానే సో ఇలా మీకు ప్లేబ్యాక్ ఆడియో డివైసెస్ వస్తుంది. సో ఇక్కడ సౌండ్ అని వస్తుంది. సో అలాగే ఇక్కడ 4 ఆప్షన్స్ వచ్చేసి ప్లేబ్యాక్, రికార్డింగ్, సౌండ్స్, కమ్యూనికేషన్. సో మనకి కావాల్సింది ఏంటంటే ప్లేబ్యాక్ అండ్ రికార్డింగ్. సో ఇక్కడ మీరు హెడ్సెట్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత ప్లేబ్యాక్ వచ్చేసి స్పీకర్స్ వచ్చేసి రైట్ క్లిక్ చేసి సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే స్పీకర్స్ మీద క్లిక్ చేసి సెట్ యాస్ డిఫాల్ట్ డివైసెస్ అని క్లిక్ చేయండి. సో స్పీకర్స్ని డిఫాల్ట్ డివైస్లో సెట్ చేసుకోండి. సో తర్వాత రికార్డింగ్లోకి వచ్చేసి ఇక్కడ మైక్రోఫోన్. సో మైక్రోఫోన్ని రైట్ క్లిక్ చేసి సో హెడ్సెట్ ఏదైతే మీకు కనిపిస్తుందో మీ సిస్టంలో సో దాన్ని రైట్ క్లిక్ చేసి డిఫాల్ట్ డివైసెస్లో సెట్ చేసుకోండి. సో సెట్ చేసుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే సో ఏదైనా మీరు మ్యూజిక్ కానీ సో ఏదైనా ప్లే చేసి చూడండి. సో హెడ్సెట్ అండ్ అట్ ద సేమ్ టైం సో ల్యాప్టాప్లో ఉన్న స్పీకర్స్ కూడా వర్క్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.